ఏపీ ప్రజలందరికీ గుడ్ న్యూస్. వాట్సాప్ గవర్నమెంట్ వచ్చింది. ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ లో ఒక నెంబర్ కొడితే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇవ్వండి, అదే గవర్నమెంట్ వెబ్సైట్ చూడండి. దాని ఫ్యూచర్ ఏటో నేను చెప్తా, దయచేసి అర్థం చేసుకోండి, క్లియర్ గా వినండి. చదువున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వినండి, ఎందుకంటే ఇది చదువున్న వాళ్ళకి మాత్రం ఇంపార్టెంట్. ఇది మీరు ఈ సచివాలయంకి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇందులో ఫ్యూచర్ స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ చూడండి. ఈ వాట్సాప్ లో ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, హాయ్ అని పెట్టండి. పెట్టగానే గవర్నమెంట్ ఒక లింక్ పంపుతుంది వాట్సాప్ కి. లింక్ ఇప్పుడు వచ్చింది, ఇవ్వండి. ఇలా ఉంటుంది లింక్ గవర్నమెంట్ సింబల్ తో. కిందని ఎంచుకోండి, సేవలను ఎంచుకోండి అని వస్తుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ దయచేసి సేవలను ఎంచుకోండి అని ఇంకోటి వచ్చింది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ అన్నదాత సుఖీభవ ఫస్ట్ వచ్చింది కదా, చూడండి, క్లియర్ గా చూడండి, మీకు క్లియర్ గా అర్థమైనట్టు చెప్తా. అక్కడ ఆన్ చేయండి, క్లిక్ చేయండి. కిందని తనిఖీ చేయండి, కానీ అక్కడ ప్రెస్ చేస్తే ఆధార్ నెంబర్ కొట్టాలి. అక్కడ చూడండి, ఎవరిని ప్రెస్ అయ్యాక ఆధార్ నెంబర్ వచ్చింది కిందని. ఆధార్ నెంబర్ కొడితే కంపల్సరీ కిందని సబ్మిట్ చేస్తే మీకు డబ్బులు పడతాయా లేవా, ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. కంపల్సరీ చెక్ చేసుకోండి, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. తర్వాత జైలు సేవలు అంటే జైల్లో ఉండే వాళ్ళకి సేవలు అవి, అక్కడ ఓడే వాళ్ళకి కంపల్సరీ. తర్వాత తల్లికి వందనం, శ్రేయం పాస్ స్థితిను ఆధార్ వస్తుంది, ఆధార్ నెంబర్ కొట్టండి. ఆవిడకి డబ్బులు వస్తాయో రావో తెలుస్తుంది. కంపల్సరీ చూడండి. సేవలు చాలా సూపర్గా ఉంది. గవర్నమెంట్ సేవలు వాట్సాప్ లో బాగా వచ్చాయి, చూడండి, ఇవ్వండి. తర్వాత విద్యా సేవలు అంటే విద్యార్థులకి ఏమైనా అవసరమైతే ఇవ్వండి, అన్నీ ఉన్నాయి ఇందులో. మీకు ఏదైనా అవసరమైతే స్కాలర్షిప్లు కానీ ఏమైనా ఇందులో కంపల్సరీ మీకు అవసరమైనది ఉంటుంది. దాంట్లో క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ కొట్టండి, ఓపెన్ అవుతుంది కంపల్సరీ. తర్వాత వ్యవసాయ పథకాలు అంటే పంట పోయిన వాళ్ళకి బీమా, పంట నష్టం, పంట ఏమైనా తేడా వస్తే ఇక్కడ మీరు అర్జీ పెట్టచ్చు. పంట బీమాని కొట్టించి ఆధార్ నెంబర్ ఇవ్వండి. మాది ఇది పోయింది అంటే ఇక్కడ కంపల్సరీ డబ్బులు వస్తాయి అకౌంట్కి. తర్వాత ఎన్టీఆర్ పెన్షన్ సేవలు రాని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ అర్జీ పెట్టండి. కంపల్సరీ ఎందుకు రాలేదు, ఏంటి కారణమో ఇక్కడ వస్తుంది. తర్వాత మహిళల సాధికార సంక్షేమ సేవలు అంటే డ్వాక్రా గ్రూప్లు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఇందులో మనం అర్జీ పెట్టచ్చు. చూడండి, ఇవ్వండి, ఓపెన్ చేశాను. 2 సేవలు ఉన్నాయి, గర్భిణీ సేవలు. 2 సేవలు కంపల్సరీ ఉంటాయి, చూసి మీకు ఏదైనా అందులో అవసరమైతే చేయించుకోండి కంపల్సరీ. ఇంకోటి ఏపీఈడిపి సేవలు అది ఎంచుకోండి కంపల్సరీ. మీకు ఏదైనా అవసరం ఉంటే ఓడుకోండి. కంపల్సరీ సేవలు అందరికీ ఉపయోగపడతాయి. వాట్సాప్ గవర్నమెంట్ మాత్రం ఓడుకోండి, కంపల్సరీ వస్తాయి. బాగా యూజింగ్ అవుతుంది. నేను యూజ్ చేశాను కానీ మీకు చెప్తాను. కంపల్సరీ చూడండి, సిస్టంలో అన్నీ ఉంటాయి. అక్కడ మనకి ఏ సేవ కావాలని అన్నీ దొరుకుతాయి. తర్వాత ఇంకా బోర్డు సేవలు ఉన్నాయి కిందనే, చూడండి, అన్ని చూపెడతాం మీకు, అన్ని ఏటెట్లు ఉన్నాయో. పారిశ్రామిక సేవలు అవునా కాదా వివరాలు, సిడిసిపి. చూడండి, ఇంకా బోర్డు సేవలు ఉన్నాయి అందులో, చూసుకోండి. ఇది ఒక సేవ ఎంచుకోండి కంపల్సరీ. మీకు ఏది కావాలంటే అన్ని అందులో. P4 సేవ ఇది. P4 లో మీరు ఉన్నారా లేదా ఆధార్ నెంబర్ ఇస్తే తెలుస్తుంది అక్కడ. ఇంకా ఉన్నాయి అందులో.
అన్న క్యాంటీన్, ఇది సివిల్ సప్లైస్ సేవలాట. ఇది కూడా ఉద్యోగస్తుల పనికి వస్తుంది సేవ. తెలుసుకోండి కంపల్సరీ చూడండి అన్న. లాస్ట్ వరకు చూస్తే అన్ని సేవలు మీకు తెలుస్తుంది. చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఎందుకంటే క్లియర్గా లాస్ట్ వరకు చూడండి. ఈ వాట్సాప్ గవర్నమెంట్ ఎంత మంచిదో మీకు తెలుస్తుంది. పంచాయతీరాజ్ సేవలు, దేవాదాయ సేవలు అన్నీ ఉన్నాయి. దేవాదాయాల్లో ఫ్లాట్ బుకింగ్, టికెట్ల బుకింగ్ అన్నీ అవుతాయి అందులో. చూడండి వాహన సేవలు అటువే. దీని తర్వాత అన్న క్యాంటీన్, ఇది టీడీపీ దేవాలయ సేవలు. ఇవి ఇందులో అన్ని టికెట్లు కూడా దొరుకుతాయి. కంపల్సరీ చూడండి. తెలిసిన వాళ్ళు ఉంటే ఇందులోనే టికెట్లు బుక్ చేసుకోండి, బేగా వస్తాయి. ఓకేనా? ఇంకా చూడండి, ఇంకా ఉన్నాయి బోల్డ్ సేవలు. దయచేసి అన్న క్యాంటీన్లో మీరు ఏమైనా డబ్బులు డొనేషన్ చేస్తే మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. ఇంకా వెనక్కి తీసుకెళ్ళను. రెవెన్యూ సేవలు, ఫిర్యాదులు, మీ పరిష్కారం ఏదైనా అందరూ ఫిర్యాదు చేయొచ్చు కంపల్సరీ మీ నెంబర్ ఇచ్చి. తర్వాత పోలీస్ సేవలు, రెవెన్యూ సేవలు, ఆరోగ్య కార్డులు ఉన్నాయి. రెవెన్యూ సేవలు అన్నీ ఉంటాయి. 1 డే అన్నీ ఇందులో ఉంటాయి. అడంగల్ 1 డే అన్నీ ఉంటాయి. చూసుకోండి, చూడండి అన్నీ ఉన్నాయి ఫ్యూచర్. దయచేసి ఇవన్నీ మీరు మాత్రం వాడండి. యాప్ని ఓడితే చాలా మంచిది. వాట్సాప్లో సేమ్ మన వాట్సాప్లో ఎలాగా మనము అవతలకి పంపిస్తాము సేమ్ ప్రాసెసింగ్ ఇది. పోలీస్ సేవలు కూడా ఉన్నాయి అందులో కింద. పోలీస్ సేవలు మీ ఏమైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా అక్కడ మీరు ఇవ్వచ్చు. ఆరోగ్య కార్డులు సేవలు కూడా ఉన్నాయి. మీ కార్డు వచ్చిందో లేదో అందులో చెక్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వాట్సాప్ గవర్నమెంట్ అందరికీ ఉపయోగపడుతుంది. కంపల్సరీ వాడుకోండి. మీరే చెక్ చేసుకోండి. సచివాలయంకి వెళ్ళాల్సిన పని లేదు. అమ్మఒడి, రైతు భరోసా అందరూ ఇందులో చెకింగ్ అవుతుంది. ఆధార్ నెంబర్ కొడితే చాలు మీకు వస్తుందో లేదనేది తెలుస్తుంది. ఈ వీడియో చూసిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ కంపల్సరీ సేవలు మాత్రం ఓడుకోండి. గవర్నమెంట్ పెట్టింది, మీకు ఏ పనైనా ఇందులో అవుతుంది. అర్జీ పెట్టుకోవచ్చు. కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ చేయండి.